బాబా లాస్ట్ చాప్టర్‌లో వర్తమానంలో ఎలా జీవించాలి, భగవంతునికి మనం చేరువగా ఎలా ఉండగలుగుతాము అని చెప్పేసి మాట్లాడుతూ ప్రేమ ఒక ప్రస్తావన తీసుకొనొస్తారనమాట. అప్పుడు ఈ కాన్వర్జేషన్ ఇలా జరుగుతూ ఉంటుందనమాట. బాబాకి ఆహ్, ఈ మెయిన్ క్యారెక్టర్ ఉన్నారు కదా! రుద్ర అనే అతనికనమాట. సో, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఉంటుంది. "సరే, సరే నేను ఏం చెప్తున్నాను?" అడిగాడు బాబా. "ప్రేమ ఓ మానసిక స్థితి అంటున్నారు బాబా" గుర్తు చేశాడు రుద్ర. వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుందనమాట. ఇప్పుడు ప్రేమ గురించి ఆహ్, చెప్తున్నారనమాట బాబా. ఆ! అవును. తరచుగా హృదయం ప్రేమలో పడాలని కోరుకుంటూ ఉంటుంది. అది మనసును ఒప్పిస్తుంది. తాను ప్రేమలో తాను ప్రేమలో ఉందని హృదయం యొక్క ప్రతి కణాలని ఒప్పిస్తుంది. తాను ప్రేమలో ఉన్నాను అని, అంతా సరిగ్గానే జరుగుతుంది అని హృదయం చెప్పినట్లు మనసు అనుసరిస్తూ ఉంటుంది. చాలా వరకు మానవ ప్రేమలు అన్నీ కూడా మార్పు చెందిన ఓ మానసిక స్థితులే. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడుతారు. వారు గంటలు, రోజులు, సంవత్సరాలు ప్రేమలో గడిపేస్తారు. అప్పుడు ఏదో సమస్యలు వారిలోకి ప్రవేశిస్తాయి. వారిలో ఆహ్, హ్మ్, అసహ్యం మొదలవుతుంది. చూడండి, ప్రేమ గురించి ప్రేమ మన హృదయంలో నుంచి పుట్టుకువచ్చి, అది మన మనసును ఒప్పిస్తుందంట. ప్రతి అణువులోనూ నువ్వు ప్రేమలో ఉన్నావు అని చెప్పేసేసి. అసలు ఆ భౌతికమైన ప్రేమ, ఆధ్యాత్మికమైన మనకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ప్రేమ ఇది ఆహ్, దాని గురించి డిఫరెన్స్ చెప్తున్నారనమాట. వయసులో ఉన్నప్పుడు లేకపోతే ఇద్దరు వ్యక్తులు ప్రేమ అని అనుకుంటారు. అట్లా ఎన్నో రోజులు అలా గడుపుతాము. కానీ ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు అప్పుడే వాళ్ళలో విభేదాలొచ్చి, అసహ్యము ఇవన్నీ మొదలవుతాయి అని చెప్పేసి అంటున్నారనమాట. అంతకు ముందు వరకు ఏ వ్యక్తిని చూస్తే ప్రేమతో నీ గుండె లయ తప్పుతుందో, ఇప్పుడు అదే వ్యక్తి అసహ్యం ఎలా మొదలవుతుంది? అంతేకాదు, ఆ అసహ్యం ద్వేషంగా మారి ఆ వ్యక్తి బాధపడాలి అని, నాశనమవ్వాలి అని కోరుకుంటారు. అబ్బాయి, ఏ హృదయంలో అయితే నిజమైన ప్రేమ ఉంటుందో ఆ హృదయంలో అసహ్యానికి తావు ఉండదు. సముద్రాన్ని కాల్చలేవు. గడ్ గడ్డ కట్టని కట్టించగలగలవు. నీ నీ ఆ నీటిని వాటి ఆవిరి అయ్యేలా చెయ్యగలవు. అంతేకాని సముద్రాన్ని ఎప్పటికీ కాల్చలేవు. చూడండి, ఎప్పుడైతే మనము ఒక వ్యక్తిని సంపూర్ణంగా ప్రేమిస్తామో, అసలు అలా ప్రేమించిన హృదయంలో అసహ్యం అనేది రాదంట. ఫస్ట్ మనము అలా ఎవరినైనా ఫస్ట్ అసహించుకుంటాం. దాని తర్వాత వాళ్ళని ద్వేషించడం మొదలుపెడతామనమాట. ద్వేషించి మళ్ళీ వాళ్ళు నాకిలా చేశారు కదా అని చెప్పేసేసి వాళ్ళు బాధపడాలి అని చెప్పేసి వాళ్ళని బాధ పెడతామనమాట. నిజంగా ఒక వ్యక్తిని మనము కానీ ప్రేమిస్తే వాళ్ళు బాధపడాలని, వాళ్ళు నాశనం అవ్వాలని ఎప్పుడూ మన మనసులో అలా రాదు అని అంటున్నారనమాట. ఎలా అయితే సముద్రాన్ని మనము కాల్చలేమో, దాన్ని మనము ఆవిరి చేయగలుగుతాము. గడ్డగా కరిగించగలుగుతాము. కానీ సముద్రాన్ని మాత్రము మనము కాల్చలేం కదా! అలా బాబా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. గడ్డ కట్టించ గడ్డ కట్టించిన, ఆవిరి అయ్యేలా చేసిన నిజానికి వాస్తవం ఏమిటంటే, నీరు ఇంకా ఉండనే ఉంటుంది. అలాగే మరో రూపంలో నిండుగా ప్రేమించిన హృదయంలో తీవ్రంగా కోపం రావచ్చు కానీ, అసహ్యం మొదలైన ఇతర గుణాలు రాలేవు. అందుకే చాలా తరచు ప్రేమ అన్నది ఓ మానసిక స్థితియే. ఒకసారి అసలైన ప్రేమలో పడితే ప్రకృతిలోని అన్ని శక్తులు నిన్ను ఆ ప్రేమను మరింత మెరుగుపరచుగలవ మెరుగుపరచుకునేలా సహకరిస్తాయి. చూడండి, ఎలా అయితే నీటిని మనం కాల్చలేమో, దాన్ని ఆవిరిగా చెయ్యొచ్చు, లేకపోతే గడ్డగా కట్టించొచ్చు. అలాగనే ఒక వ్యక్తిని ఎప్పుడైతే నిజంగా ప్రేమిస్తామో, ఆ వ్యక్తి మీద అప్పుడప్పుడు కోపమొస్తుంది. అది కోపం సహజమే కానీ, ఆ ద్వేషము, వాళ్ళని బాధ పెట్టాలి అలానే అవి రావన్నమాట. అది అలాగే చెప్తున్నారనమాట బాబా. అందుకోసమే ప్రేమ అన్నది ఒక మానసిక స్థితి అని చెప్తున్నారనమాట.
ఒకసారి నిజమైన ప్రేమ చూడండి మనది ఆ ప్రేమనేది ఆకర్షమా? లేపోతే శారీరకమా? అవన్నీ కూడా చెప్తున్నారు. అసలైన ప్రేమ అసలుకైతే ఎప్పుడైతే పుడుతుందో, ఆ ప్రకృతిలో అన్ని శక్తులు మన ప్రేమకి సహకరిస్తాయంట. ఇక్కడ ప్రేమ అనేది ఒక వయసులో ఉన్న వాళ్ళు అలాగే కాదండి. ఒక తల్లి తండ్రుల ప్రేమ బిడ్డల పైన ఉండొచ్చు. ఎనీ రిలేషన్ అనమాట. అమ్మ కొడుకులదవ్వచ్చు, లేపోతే అన్న తమ్ములది, అన్నా చెల్లెలది ఎవరిదైనా అవుతుందనమాట. అప్పుడప్పుడు చిన్న చిన్న కోపాలు, తాపాలు ఒస్తాయి అంతే తప్ప వాళ్ళని ద్వేషించి, వాళ్ళని నాశనం చేయాలి అనేలా ఉండవనమాట. అందుకోసమే ప్రేమనేది ఒక మానసిక స్థితి అని మాత్రమే చెప్తున్నారనమాట వాళ్ళు. నిజమైన ప్రేమ ఉంటే ఆ ప్రకృతి నీకెప్పుడూ సహాయపడుతుంది అని అంటున్నారనమాట. నీ మనసులో అందుకోసమే బాబా కానీ, ఎవ్వరైనా కానీ ఏమంటారంటే, "నీ మనసు మంచిదై ఉండాలి. అంతా మంచి జరుగుతుంది" అంటారు కదా! మన మనసు, మన ఆలోచనలు, మన భావాలు ఇవన్నీ ఎప్పుడైతే మన ప్యూరిటీగా ఉంటాయో, ఒకవేళ ఎదురు వాళ్ళు మన గురించి ఒక పొరపాటున తప్పుగా అనుకున్నా కానీ, అది ఎక్కువ రోజులు ఉండదండి. అది వెంటనే ప్రకృతిలో ఏదో ఒక ఎవరో ఒకరికి వచ్చి వాళ్ళకి నిజం చెప్పడమో, లేపోతే అపార్థాలు కానీ, ఏదైతే మన మీద నింద పడిందో అది తొలగిపోవడము, మళ్ళీ వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ మళ్ళీ మన దగ్గరికి రావడం అలా జరుగుతుందనమాట. అందుకోసమే బావ అంటున్నారు, ఒకసారి మనం నిజమైన ప్రేమలో పడితే, ఆ ప్రకృతిలోని అన్ని శక్తులు ఆ ప్రేమ మరింతగా మెరుగుపరగడానికి సహకరిస్తాయి అని చెప్తున్నారు. ఇది నిజమండి. అసలు వాస్తవంగా మనము అంత ప్రేమ ఒకరి మీద చూపెట్టాము అనంటే, ఎలాంటి మనుషులైనా గానీ కరిగిపోతారండి. కరిగిపోయి వచ్చేస్తారు మళ్ళీ మన దగ్గరికి. ఆ ప్రకృతి శక్తులు అన్నీ నీ కోసం నువ్వు ప్రేమించడానికి, ప్రేమించబడటానికి, సే సేవ చెయ్యటానికి, సే సేవింపబడటానికి ఉపయోగపడుతాయి. నిజమైన ప్రేమ అంటే అబ్బాయి అది భగవంతుడికి ఏ పొడిగింపే. చూడండి నిజమైన ప్రేమనేది అది భగవంతుడికి పొడిగింపే అని అంటున్నారు. ఎప్పుడైతే మనము ఆ నిజమైన ప్రేమలో ఉంటామో, మనము ప్రేమించబడడానికి, మరి వేరే వాళ్ళని ప్రేమించడానికి, సేవ చేయడానికి, మనల్ని సేవించడానికి ఇవన్నిటికి కూడా అసలు మనకి ఆ ప్రకృతి శక్తులు అనేది ఉపయోగపడతాయని అవే వచ్చి మనకి సహాయం చేస్తాయి అనంట. మనకి ఎవరికి చేశా కానీ చివరికి ఆ భగవంతుడికే కదండీ! మనం మానవ రూపంలో చేసినా కానీ భౌతికంగా మనం ఎవరికి సహాయం చేశా కానీ, అదంతా గూడా ఆ భగవంతుడికే చేరుతుంది కదా! మనందరిలోనూ భగవంతుడున్నాడు కదా! అందుకోసమే అది భగవంతుడికి పొడిగింపే అని చెప్తున్నారు. ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ వ్యతిరేక ఉద్వేగాలకు తావుండదు. బాబా చెప్పడం ఆపారు. చూడండి ఎక్కడ మన భగవంతుడు అనేవాడు అన్‌కండీషనల్ లవ్ అంటారు కదండీ! అసలకైతే ఆయనది అలాగే ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ ఒక ఆ కండీషన్స్ లేని ప్రేమ ఉంటుందనమాట. అలాంటి చోటనేది వ్యతిరేక భావాలు ఇలాంటివి ఉండవు అనని అంటున్నారనమాట. మనమందరం కూడా ఆ స్థాయికి వెళ్ళాలండి. అంత ప్రేమ భావంలో ఎప్పుడూ ఎవ్వరిని పొరపాటున కూడా మనము వేరే వాళ్ళ గురించి వ్యతిరేక భావము, తప్పుగా ఆలోచించడం కానీ, అరే! వీళ్ళిలా, వాళ్ళిలా అని చెప్పేసి అలా ఉండగూడదనమాట. అప్పుడే మనము ఆ భగవంతుడి యొక్క ఆ స్థాయిలో ఉన్నాము. అందరిని మనము తామరాకు మీద నీటి బుడగ అంటారు కదండీ! అలా ఆ నిమిత్త మాత్ర స్థితిలో ఎప్పుడైతే మనకు మంచి చేసినా, చెడు చేసినా అందరిని ఒకే స్థితిలో అంతే ప్రేమ భావంతో ఉన్నప్పుడు ఆ భగవత్ స్థితి అంటారు గదా! ఆ స్థితిలో మనం ఉంటామనమాట. ఇద్దరూ ఇసుకలో కాసేపు బాబా మరి రుద్ర వాళ్ళిద్దరూ ఇసుకలో కాసేపు కూర్చున్నారు. రుద్ర మామూలుగా బీచ్‌లో ఇద్దరూ నడవాలనుకున్నప్పుడు మడత పెట్టిన ఓ దుప్పటి తీసుకొని వస్తాడు. బాబా సౌకర్యంగా కూర్చోవడానికి గాను మరి తడి ఇసుకలో హ్మ్, పరడానికి పడడానికి క్రీమ్ కలర్ దుప్పటి మీద మిల్క్ మిల్కీ మౌస్ డొనాల్డ్ డొనాల్డ్ బొమ్మలు మిక్కీ మౌస్ డొనాల్డ్ బొమ్మలు ఉన్న ఓ దుప్పటిని పరిచి ఇద్దరు దాని మీద కూర్చున్నారు. బీచ్‌లో ఒక బ్లాంకెట్ మీద బాబా, రుద్ర ఇద్దరు కూర్చున్నారనమాట. నక్షత్రాలకేసి, చంద్రుడికేసి అంతటా పరుచుకున్న సముద్రం కేసి చూడసాగారు. ఎంత మంచి చూడండి అసలకి ఆ సముద్రంను మనము సముద్రంలో బీచ్ వ్యూలో నుండి ఆ నక్షత్రాలను చూస్తుంటే అండి, ఆ అద్భుతమైన ఆ అనుభవం అనేది చాలా బావుంటుంది. అసలు ఎంతో ప్రశాంతంగా, ఎంతో నిశ్శబ్దంగా, ఆ ఒక అలల శబ్దము, ఆ అలల్లో అక్కడి నుంచి వచ్చే ఆ గాలిలో
ఆ సముద్రానికేసి చూస్తూ ఉంటే చాలా బావుంటుందండి. అసలు ఇమాజిన్ చేసుకుంటుంటేనే ఎంత బావుంటుందో ఆ వాతావరణము అని అనుకోవచ్చు. మరుసటి రోజు ఉదయం కొద్దిగా తెరిచి ఉంచిన వారి గదిలో బాబా, రుద్ర కూర్చున్నారు. వర్షం లోపలికి రాకుండా చల్లని గాలి మాత్రం గదిలోకి వస్తుంది. వరండాలో నుంచి చలికి తట్టుకునేందుకే ఇద్దరు గదిలోకి వచ్చారు. టీ కావాలా బాబా? అని అడిగాడు రుద్ర. ఏం చేస్తాం? నా కర్మ అలా కాలింది కదా! పట్రా మరి అంటూ జోకేశారు బాబా. కాసేపటికి ఒక ట్రేలో బిస్కెట్లు, 2 కప్పుల టీ తెచ్చాడు రుద్ర. ఇద్దరూ ఒక వాటి మీద వాటి మీద పడ్డారు. రుద్ర నిశ్శబ్దంగా టీ తాగుతూ గదిలో వెలుగుతున్న మంటలను చూశాడు. 24 గంటల పాటు కాకపోయినా ఓ కొవ్వొత్తినో, నూనె దీపాన్నో ఉదయం, సాయంత్రం 2 పూటలా వెలిగించు రుద్రా. ఎవరైతే తమ కుటుంబం కోసం, తమ ఆత్మ కోసం ఆ మాత్రమైనా ఆ మాత్రమైనా చెయ్యాలి. ఎవరైనా తన కుటుంబం కోసం, తమ ఆత్మ కోసం ఆ మాత్రమైనా చెయ్యాలి అంటున్నారనమాట. ఇలా అక్కడ ఒక మంటని చూసి చలికని వాళ్ళు మంట వేసుకున్నారు కదా! ఆ మంటను చూసి బాబా చెప్తున్నాడనమాట రుద్రాకి. మనము 24 గంటలు కాకపోయినా కానీ, ఒక కొవ్వొత్తినో, నూనె దీపాన్నో ప్రతిరోజు మనము సూర్యాస్తమయం అప్పుడు, సూర్యోదయం అప్పుడు అంటే ఉదయము, సాయంకాలము ఒక 2 దీపాలైనా వెలిగించాలి అని చెప్పేసి ఇక్కడ బాబా చెప్తున్నాడనమాట రుద్రాకి. అది అలా వెలిగించడం వల్ల మన కుటుంబానికి, మన ఆత్మకి మంచిది అని చెప్పేసి చెప్తున్నారనమాట. అగ్ని సృష్టి అగ్ని సృష్టికి సంకేతం. దివ్యత్వం యొక్క బాహ్య ప్రకటనే అగ్ని. దీన్నే జొరాస్ట్రియన్ ఆలు దేవుని కుమారుడు అంటారు. అగ్ని మనకు వెచ్చదనాన్ని మాత్రమే కాకుండా వెలుగును కూడా ఇస్తుంది. చీకట్లను పారదోలుతుంది. ఒక దీపాన్నో, కొవ్వొత్తినో వెలిగించుకొని దగ్గర పెట్టుకుంటే నువ్వు ఎప్పుడు ఒంటరివాడివని అని అనుకోవు. నన్ను నమ్ము. అగ్ని దేవుని యొక్క నీడ. నువ్వు అగ్నిలోకి గాఢంగా చూస్తే దేవుని అనుభూతి చెందుతావు. మానవ జాతి నాగరికత మొదలయ్యింది మనిషి అగ్నిని తయారు చేయడం కనుగొన్నప్పుడే. చూడండి, ఇక్కడ దీపం ఒక విశిష్టత గురించి చెప్తున్నారనమాట. అగ్ని అనేది సృష్టికి సంకేతము. అంటే ఈ సృష్టి అనేది అగ్ని వల్లనే ఆరంభమైంది, ఇట్లా సంకేతము అని చెప్తున్నారనమాట. దివ్య దివ్యత్వానికి బాహ్య ప్రకటన అది అగ్ని అని చెప్తున్నారనమాట. ఈ జొరాస్ట్రియన్స్ అనేవాళ్ళు ఈ అగ్నిని దేవుని యొక్క కుమారుడు అని అనేవాళ్ళంట. అగ్ని మనకి కేవలము వెచ్చదనాన్ని, వెలుగుని మాత్రమే కాకుండా నిజమే కదండీ! చీకట్లని పారదోలుతుంది అని అంటున్నారనమాట. మనం చాలామంది మాకు చెప్తుంటారనమాట. ఎప్పుడైతే మనము నైట్ టైము మెడిటేషన్ చేస్తుంటామో, మామూలుగా తెల్లవారులో లేకపోతే డే టైమ్ కాకుండా నైట్ టైమ్ మెడిటేషన్ చేసేటప్పుడు కంపల్సరీ ఒక దీపాన్నో అక్కడ మన మాస్టర్స్ ఉంటారు కదా! మన మాస్టర్ ఒక ఫోటో ఉంటే పెట్టుకోవచ్చండి. ఫోటోనో పెట్టుకొని ఒక చిన్న ఒక దీపం కొద్దిగా వెలుగుతున్న దీపాన్నో, ఒక క్యాండిల్‌నో ఏదో ఒకటి పెట్టుకొని మెడిటేషన్‌కి కూర్చోవాలి అంటారనమాట. అప్పుడు అది ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి అని చెప్పేసి. ఎందుకంటే చీకటిని పారదోలడమే కాకుండా ఎలాంటి ఎనర్జీస్ అంటే మంచి ఓన్లీ సరైన ఎనర్జీసే మన దగ్గరికి రావాలి అని చెప్పేసేసి, సరికానివి ఆ అగ్ని వల్ల, ఆ మాస్టర్ ఒక ప్రొటెక్షన్ వల్ల ఏవి దగ్గరికి రావు అని చెప్పేసేసి. ఇది నాకు గూడా మెడిటేషన్ స్టార్టింగ్‌లో చెప్పారండి అసలకైతే. ఎప్పుడైనా నైట్ టైమ్‌లో కూర్చొని మెడిటేషన్ చేయాలి అని అనుకున్నప్పుడు వెలుతురులో కొంచెం లైట్‌గా అంటే మరీ బ్రైట్ లైట్ కాకుండా ఒక దీపమో, లేకపోతే ఇట్లా క్యాండిల్ పెట్టుకోవడమో, లేకపోతే ఒక చిన్న బెడ్ లైట్ లాంటిది ఏదో ఒకటి ఆ రూమ్‌లో వెలుగుతున్నట్లు చూసుకోండి అని చెప్పేసేసేసి. అసలు మనము ఆ అగ్నిలో ఇప్పుడు చెప్తారు కదండీ! ఒక దేవుడి ముందు ఇప్పుడు ఆహ్
జ్యోతి తారకన ఏదో అంటారనమాట. మనము దేవుని దగ్గర ఆ దీపం వెలిగించినప్పుడు కొన్ని సెకండ్స్ పాటు మనము ఆ దీపము ఒక వెలుగు ఉంటుంది చూడండి. ఆ జ్యోతి ఉంటుంది చూడండి. ఆ ఒత్తు దగ్గర కొంచెం బ్లాక్‌గా ఉంటుంది. దాని తర్వాత అది కలర్స్ అన్నీ మారిపోయి ఆ కలర్స్‌లో మనకి రెయిన్‌బో కలర్స్‌లా ఇట్లా కనిపిస్తాయన్నమాట. ఆరెంజ్ కలర్‌లో నుండి ఆహ్, రేస్ అనేది మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయితాయి కదండీ! బ్యాండ్‌గా ఇట్లా ఒక ఆ జ్యోతిలో నుండి ఆ వెలుగు అనేది ఎలా రేస్ రూపంలో ఎలా వెళ్తుందో అది ఎప్పుడైతే మనం ఆ వెలుగుని తీక్షణంగా చూసామంటే దానిలో మనకి రెయిన్బో కలర్స్ కనిపిస్తాయన్నమాట. ఆ జ్యోతిని మనం తీక్షణంగా కొన్ని సెకండ్ల పాటు మాత్రం అలా చూసినప్పుడండి, మనం చూసి మీరు కళ్ళు మూసుకోండి. వెంటనే మీ థర్డ్ ఐ దగ్గర వాటి దగ్గర యాక్టివేషన్ వెంటనే జరుగుతుందనమాట. ఒకలాంటి దివ్యత్వాన్ని అనుభూతి మీరు మీరు చెందుతారసలు. అదే ఇక్కడ బాబా గూడా చెప్తున్నారండి అసలు. కానీ ఎక్కువ సేపు చూడకూడదండి. మళ్ళీ కళ్ళు పాడైపోతాయి. కొన్ని జస్ట్ ఒక అర్ధ నిమిషమో అంత మాత్రమే మనకు మళ్ళీ ఇట్లా కళ్ళు జ్యోతి తారక అంటారనమాట. కళ్ళలో అదొక టెక్నిక్. ఒక దీపం త్రాటకం కదండి, ఏది త్రాటకమేనా మీరు? ఏదండి? త్రాటకమా మీరు అనేది? తాటకము అని గూడా అంటారండి దాన్ని. అవును. యాహ్! త్రాటకం, యా. తాటకం. ఓకే. హ్మ్. ఆ, థాంక్స్ అండి. అందించినందుకు. నాకు కరెక్ట్ వర్డ్ గుర్తు రాలేదు. అది అలా యా కళ్ళు యా. మనం కళ్ళు ఆర్పకుండా అలాగే ఆ జ్యోతిని కానీ చూస్తే చ చూస్తూ అట్లా మన కళ్ళల్లో నీళ్లు కారేంత వరకు చూడమంటారనమాట. చూసి మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఒకలాంటి బ్లాంక్ స్టేట్‌లో వెళ్ళి ఆ దివ్యత్వాన్ని అనుభూతి చెందుతాము అని చెప్తారు. సో, ఇక్కడ బాబా గూడా మనకి ఆ ఒక జ్యోతిని ఆ ఒక దీపం గురించి, అగ్ని గురించి, జ్యోతి గురించి బాబా గూడా చెప్తున్నారు. అప్పటి వరకు మానవ జాతి చీకటి యుగాలలోనే మునిగిపోయింది. మనిషి నుంచి మృగాన్ని వేరు చేసింది అగ్ని. అగ్ని మూలాన్నే మనిషి ఈనాటికి రూపంలో ఈ స్థితిలో ఉన్నాడు. మనిషి చక్రాన్ని కనిపెట్టడానికి కూడా అగ్నే కారణం అయ్యింది. కాబట్టి అగ్నిని కంట్రోల్లో ఉంచి మనిషి మన మనుగడ సాధించగలుగుతున్నాడు. తన జీవితంలో వెలుగును నింపుకోగలుగుతున్నాడు. అగ్ని మనకు ఎలా ఉపయోగపడుతుంది? మనల్ని ఎలా గైడ్ చేస్తుంది? ఎలా రక్షించగలుగుతుంది? ఈ బాహ్యంలో అగ్ని మనకు చేస్తున్న ఉపయోగాలు మనలోని అంతరంగిక అంతరంగిక అగ్ని ఎలా ఉపయోగపడుతున్నాయి? అని క్వశ్చన్స్ చేస్తున్నాడనమాట. సరే, అగ్ని అగ్నిని చూసి చేసే ధ్యానం చాలా పురాతనమయ్యింది. ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు అసలకి. అగ్ని మనల్ని ఎలా రక్షిస్తుంది? మనకి ఎలా ఉపయోగపడుతుంది? మనకి అసలు ఎలా గైడ్ చేస్తుంది? ఇవన్నీ అని అడిగితే చూడండి చెప్తున్నారనమాట. అగ్నిని చూసి చేసే ధ్యానం చాలా పురాతనమైనది. అది చాలా సులువైనది. అది మనల్ని ఫకీర్‌తో అంటే సృష్టికర్తతో అనుసంధానిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఒక దీపాన్ని కానీ, కొవ్వొత్తిని కానీ వెలిగిస్తావో, అప్రయత్నంగానే ఆ స్థలానికి ఓ పవిత్రత వస్తుంది. ముఖ్యమైనది ఏమిటంటే, నీ పెదాల మీద, నీ హృదయం నిండా ప్రార్థనతో ఓ దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని నీ జీవితంలోనూ, నీ ప్రియమైన వారి జీవితాలతోనూ అంధకారాన్ని తొలగించమని ఆ అగ్నిని వేడుకో. చూడండి, ఒక దీపాన్ని మనము హృదయపూర్వకంగా ప్రార్థనా రూపంతో వెలిగిస్తూ మన ఒక జీవితాన్ని మన ప్రియమైన వారి యొక్క వారి అందరి జీవితంలో అంధకారాన్ని తొలగించమని వేడుకో అని అంటున్నారనమాట బాబా. భగవంతుడికి కాంతిని నీ జీవితంలో నీ జీవితంలో పరచమని అందులో దేవుడి శ్వా అందులో దేవుడి శ్వాసలోని వెచ్చదనాన్ని నింపమని ప్రార్థిస్తున్నారనమాట. ఒకటేమో మన అందరి జీవితంలో మన కోసం మన అందరి ప్రియమైన వారి జీవితంలో అంధకారాన్ని తొలగించమని చెప్పేసి, మళ్ళీ ఇంకోటేమంటే కాంతిని మన జీవితంలో నింపమని చెప్పేసేసి, మరి అందులోనూ మనము దేవుడి శ్వాసలో వెచ్చదనాన్ని ఆ ఒక్క శ్వాసలో దేవుడి యొక్క వెచ్చదనాన్ని నింపమని చెప్పేసి ప్రార్థించమని అంటున్నాడనమాట.
నీ యొక్క ప్రార్థనల ప్రార్థనలు సాంద్రత అగ్నికి శక్తి ఇచ్చి నువ్వు కోరుకున్నట్లు చేస్తుంది. చూడండి, మన ఒక ప్రార్థనలంట అగ్నికే శక్తి ఇస్తుందంట. చూడండి, అసలుకైతే మనం అనుకుంటాం మన వల్ల ఏమైతుంది అని అనుకుంటాం కదా. మన ప్రార్థన అనేది అంత శక్తివంతమైంది అంటున్నారు. నీ యొక్క ప్రార్థన సాంద్రత అగ్నికి శక్తినిచ్చి నువ్వు కోరుకున్నట్లు చేస్తుంది. నువ్వు కోరినట్లు చేస్తుందంట. మనం ఏదైతే కోరుతామో అదంతా చేస్తుందంట. ఒక ఆగర ఒక ఆగరబత్తిని వెలిగిస్తూ కూడా నువ్వు ఇదే చెయ్యవచ్చు. ఆ ఆగరబత్తిలోని పరిమళం దేవుడి శ్వాసలో నిండి ఆ పరిమళం వ్యాపించిన చోటంతా ఎవరెవరు దాన్ని ఆస్వాదిస్తున్నారో వారి జీవితంలో ఆ పరిమళం తియ్యదనం నిండేలా ఆశీర్వదింపబడ్డారు. ఎంత బాగుంది చూడండి. అసలు ఆ సువాసనని మనము పీల్చుకున్న వాళ్ళందరం కూడా ఆ ఒక్క దేవుని శ్వాసలో నుంచి ఆ పరిమళం వస్తున్నట్లు భావించి ఆ ఒక్క దాన్ని అందరూ ఆ ఒక పరిమళాన్ని ఆస్వాదించిన వాళ్ళందరిలోనూ అసలుకి ఆ ఒక పరిమళము తీయదనము అవన్నీ కూడా నింపబడాలని చెప్పేసి ఆశీర్వదింపబడుతుందంట. ఎంత బాగుంది చూడండి. అసలు మనము దీపం వెలిగించినప్పుడు మన భావన ఎలా ఉండాలి, అదే విధంగా అగరబత్తి వెలిగించినప్పుడు ఆ భావం ఎలా ఉండాలి, మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా ఎలా పవిత్రత అయితుంది, మన భావాలు ఎలా ఉండాలో ఎంత చక్కగా చెప్తున్నారో. ఆ అగరబత్తి పరిసరాల్లోని వ్యతిరేక శక్తులను శుభ్రం చేసి అపరిశుభ్రంగా ఉన్న వాటిని శుద్ధి చేసి ఆ చుట్టుపక్కల గాలిలో వాతావరణంలో ఆ పరిమళాన్ని శ్వాసించే వారిలో ఆ వ్యతిరేక భావనలను శుభ్రం చేస్తుంది. చూడండి, అక్కడున్న పరిసరాలనే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న వారిలో అందరిలోనూ ఆ వ్యతిరేక భావాలన్నిటిని కూడా శుభ్రం చేస్తుందంట. ఇలా చే ఇలా చెయ్యటం వలన నువ్వు దీపాల్ని లేదా అగరబత్తిని వెలిగించే ప్రదేశంలో ఆ కాంతిని, ఆ పరిమళాన్ని ఆస్వాదించే వారి జీవితాల్లో స్వచ్ఛత, శుద్ధతల ఎనర్జీలను నింపుతున్నావు. చూడండి, అంత మనకు ఆ ప్యూరిటీ అన్నమాట. ప్యూరిటీని, స్వచ్ఛత అండ్ శుభ్రతని అంతా ఆ ప్రదేశంలో అక్కడ ఉండే వాళ్ళు అందరి మనసుల్లోనూ వాళ్ళ అన్నిట్లోనూ ఆ ఒక శుద్ధతని మనము నింపుతున్నామంట. దివ్యత్వాన్ని అంతటా నింపుతున్నావు. అలా చెయ్యడం వలన భౌతిక తలంలోనే కాకుండా భూమిని వదిలి వెళ్ళిన ఆత్మలకు సైతం సహాయం చేసి వారు మరింత క్లియర్గా ఆలోచించేలా, మరింత ముందుకు ఆధ్యాత్మికంగా పరిణామం సాగేలా సహాయం చేసిన అవుతాము. చూడండి, ఎంత జ్ఞానం ఉందో ఇక్కడ. మనం ఏదో మామూలుగా దేవుడికి దీపం పెడుతున్నాము, దేవుడికి మనం అగరబత్తి ఇస్తున్నాము అని అనుకుంటాం. కానీ ఇలా దీపం పెట్టడం వల్ల, అగరబత్తి పెట్టడం వల్ల అసలు ఇంత మంచి జరుగుతుందని చెప్పేసి మనకు తెలియదు. చూడండి, మనం ఆ ప్రదేశమే కాకుండా అక్కడ తిరిగే వాళ్ళ యొక్క హృదయంలో కూడా మనము ఆ స్వచ్ఛతని, ఆ శుభ్రతని మనము తీసుకొని వస్తామంట. అదే కాకుండా అక్కడ ఏదైనా కానీ నెగిటివ్ ఎనర్జీలు ఉన్నా కానీ, ఆత్మలు వెళ్ళిపోని ఆత్మలు ఉన్నా కానీ, ఏవైనా కానీ వాళ్ళకు కూడా ఆ ఒక్క స్వచ్ఛత, శుభ్రత లభించి వాళ్ళు కూడా వాళ్ళ మైండ్ కూడా ఇప్పుడు చాలామంది ఎర్త్ బోర్న్ సోల్స్ ఉంటాయి కదండి. వాళ్ళకి ఇక్కడ ఏదో ఒక దాన్ని పట్టుకొని ఊగులాడుతూ వెళ్ళలేకపోతుంటారు కదా. వాళ్ళకు కూడా కరెక్ట్‌గా ఆలోచించేలా వాళ్ళకు మారతారంట. మనం వెలిగించే దీపం వల్ల, ఆ ఒక అగరబత్తి వాళ్ళు క్లియర్‌గా ఆలోచించి మరింత ముందుకు ఆధ్యాత్మికంగా ప్రయాణం సాగేలా ఉపయోగపడుతుందంట. మనకు కొన్నేమో ఎంతసేపు మనం మన గురించి ఆలోచిస్తామో, లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచిస్తాము. కానీ ఇట్లా ఆధ్యాత్మికంగా కూడా ఆత్మలు కూడా మంచిగా ఆలోచించేలాగా చేస్తాయన్న విషయం నేను కూడా ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నానండి ఈ విషయాన్ని. ఇదంతా నువ్వు కేవలం ఓ దీపాన్ని, ఓ అగరబత్తిని వెలిగించి, ఓ చిన్న ప్రార్థన చెయ్యడం ద్వారా సాధ్యపడుతుంది. చూడండి, ఒక దీపము, ఒక అగరబత్తి వెలిగించి, ఒక చిన్న ప్రార్థన చేయడం వల్ల ఇదంతా జరుగుతుందంట. ఆ ప్రార్థనను ఎంతో బలంగా, శక్తివంతంగా, ప్రేమతో చెయ్యాలి. ఇక నువ్వు ఓ వ్యక్తిని
అగ్ని ధ్యానం ఎలా ఉపయోగప ఇక నువ్వు ఓ వ్యక్తికి అగ్ని ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది అని అడగబోతున్నావు కదూ అడిగారు బాబా. చూడండి, అగరబత్తి ఇవన్నీ వెలిగించడం వల్ల, దీపం వెలిగించడం వల్ల మన ఒక ప్రార్థనలో కూడా ఆ ప్యూరిటీ, ఆ ఒక బలం ఉండాలి అంటున్నారనమాట. మనం ఎంత బలంగా, ఎంత ప్రేమగా మనం అడుగుతున్నాం అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారనమాట. అలా వెలిగించి మనము ఆ ప్రేమతో అంత శక్తివంతంగా మనమైతే మంచి జరగాలి అని ఎప్పుడైతే కోరుకుంటామో మన ప్రార్థన తప్పకుండా నెరవేరుతుంది అని అంటున్నారు. ఇంకా మనము ఒక వ్యక్తికి అగ్ని ధ్యానం ఎలా ఉపయోగపడుతుందో అని అడిగావు కదా! దాని గురించి ఇప్పుడు బాబా చెప్తున్నారనమాట. మీరు చాలా అసాధ్యులు బాబా. నా ఆలోచనలు, నా ప్రశ్నలు, నా సమాధానాలు అన్నీ మీకు తెలిసిపోతూ ఉంటాయి అన్నాడు రుద్ర. నేను సృష్టికర్త తాలూకు విద్యుత్తుతో విద్యుత్తులోనే ఈత కొడుతూ ఉంటాను. ఆ విద్యుత్లో రహస్యాలు ఉండవు. గతం లేదు, భవిష్యత్తు లేదు. ఉన్నదల్లా వర్తమానం మాత్రమే. అంతా స్పష్ట అంతా స్పష్టమే. ఏవి ఎక్కడా మిస్టరీలు లేవు. అందుకే నువ్వు ప్రార్థనలో ఉండు, ధ్యానం చెయ్యి, వర్తమానంలో ఉండు. అప్పుడే నువ్వు కూడా ఆ ప్రకంపనలను ప్ర ప్రక ఆ ప్రకంపనల ప్రవాహంలో అనుసంధానం అవ్వగలుగుతావు. నువ్వు కూడా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావో, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావో వాటితో అనుసంధానం అవుతావు. నీ సప్త చే- నీ స్తుప్త చైతన్యాన్ని సరిగ్గా అనుసంధానం చేసుకో. సరేనా? చూడండి, అసలు మామూలు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే బాబాకి ఎలా తెలుస్తున్నాయి? ఇప్పుడు రుద్ర మాట్లాడకపోయా కానీ, పెదాలు విడిచి బాబాతో ఏ క్వశ్చన్ అడగకపోయినా కానీ రుద్ర బ్రెయిన్లో ఏమేమైతే ఆ ఆలోచనలు, బుర్రలో ఏవేవైతే ఆలోచనలు వస్తున్నాయో అవన్నీ కూడా బాబాకు అర్థమైపోయి వెంటనే అతనికి సమాధానం చెప్తున్నారనమాట. ఎందుకంటే బాబా రుద్ర ఇద్దరూ ఒకే ట్యూన్లో ఉన్నారనమాట, ఆ దైవత్వంలోనే ఉన్నారనమాట. ఇక్కడ బాబాని అడిగాడు, నేను ఏది అడగకపోయినా కానీ నా ఆలోచనలన్నీ నువ్వు పసిగట్టి నువ్వే చెప్పేస్తున్నావు బాబా అని అంటే, ఎందుకంటే నేను ఆ సృష్టికర్త యొక్క లోనే ఉన్నాను అంటున్నారనమాట. ఆ ఎలక్ట్రిసిటీ, ఆ పవర్‌లోనే ఉన్నాను. ఆ వైబ్రేషను, ఆ ఫ్రీక్వెన్సీలోనే ఉన్నాను అని చెప్పేసేసి. అందులో ఎలాంటి రహస్యాలు ఉండవు. భవిష్యత్తు ఉండదు. అందులో భౌతమానం ఉండదనమాట. ఉన్నదల్లా వర్తమానమే అనమాట. అందుకోసమే ఎప్పుడూ నువ్వు వర్తమానంలో ఉండు అని అంటున్నాడనమాట. ప్రార్థనలో ఉండు, ధ్యానం చెయ్యి అని అంటున్నాడనమాట బాబా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన, ధ్యానంలో ఉంటావో ఆ ప్రకంపనలు అనేది నీవు ఆ భగవంతునితో అనుసంధానం అవుతాయన్నమాట. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో వర్తమానంలో ఉండి ధ్యానము, ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు ఏవి తెలుసుకోవాలనుకుంటున్నావో, దేని గురించి ఆలోచిస్తున్నావో ఆ ఒక్క అన్నీ కూడా నీ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది నీకు అన్నీ నీకే అందిస్తుందనమాట. మనం యాక్చువల్‌గా ఎవరినో ఏదో క్వెషన్‌లు అడిగి మన సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. ఏ గురువులనో, వాళ్ళనో నాకెందుకిలా జరుగుతుంది? నేను ఏం చేయాలి? అవి ఇవి అని చెప్పేసి. మన ఒక సబ్‌కాన్షియస్ మైండ్‌కే అన్నీ తెలుసనమాట. మన జీవితంలో అసలు ఏం జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? అదంతా అన్నీ తీసుకొనొచ్చి పెట్టేది అదే అనమాట. మన ఆలోచనలు, మన భావాలు, మనవన్నీ కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్ ఓకే, నీకిది కావాలా అని చెప్పేసి ఇవన్నీ కూడా రికార్డ్ చేసుకొని మనకి తీసుకొస్తూ ఉంటుందనమాట. అందుకోసమే ఎప్పుడైతే మనం ఆ ప్రార్థన, ధ్యానం చేస్తూ ఆ భగవంతునిలో ఎప్పుడైతే ఐక్యమై ఉంటామో, మనం ఏవైతే దేని గురించి ఆలోచిస్తున్నామో, ఏది మంచి, ఏది చెడు అవన్నీ కూడా మనకి తెలిసిపోతూ ఉంటాయి అని బాబా చెప్తున్నారనమాట. నువ్వు ఆ ఫ్రీక్వెన్సీలో ఉండు. ఆ భగవంతుని యొక్క ఆ ఒక ఎలక్ట్రిక్ పవర్‌తో అనుసంధానమై ఉండు. ఆ ఫ్రీక్వెన్సీలో, ఆ వైబ్రేషన్‌లో ఉండు అని బాబా చెప్తున్నారు. ఇంకా నీ ప్రశ్న, అగ్ని ధ్యానం ఎవరికైనా ఎలా ఉపయోగపడుతుంది అన్నదే కదా. సరే, ఓ కొవ్వొత్తినో దీపాన్నో వెలిగించు. చాలా వరకు నువ్వు ఇంటి దగ్గర ఎక్కడ ప్రార్థనలు ధ్యానం చేసుకుంటు ఆ, ఎక్కడ ప్రార్థనలు ధ్యానం చేసుకుంటావు? ఓ పుస్తకాల షెల్ఫ్ అయినా, ఓ చిన్న మందిరమైనా, అక్కడ చుట్టుపక్కల పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండేలా చూడు.
ఫ్యాన్సీగా ఉండనక్కర్లేదు, కానీ శుభ్రంగా ఉండాలి. చూడబ్బాయి, ఎన్నో కుటుంబాలు ఒకే గదిలో నివసిస్తూ ఉంటారు. అదే బెడ్రూము, డైనింగ్ రూము, ఆహ్, ఆహ్, మ స్టడీ రూము అన్నీను అదే. అయినా అందులోనే కాస్త స్థలంలో లేక ఒక గోడనో నువ్వు ప్రార్థనా స్థలంగా కేటాయించుకో. చాలామంది 3 బెడ్రూములు, 4 బాత్రూమ్‌ల ఇల్లు కట్టుకుంటారు. కానీ ప్రార్థన కోసం, ధ్యానం కోసం, పవిత్రాగ్ని కోసం సరి అయిన స్థలాన్ని కేటాయించుకోరు. సరే అబ్బాయి, ఆ అగ్నిని వెలిగించి దాని ముందు కూర్చో. దీన్ని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చెయ్యి. ఆ మంట ఎక్కువగా అటూ ఇటూ కదలకుండా ఉండేలా చూడు. నిశ్చలంగా మండే మంట కావాలి మనకు. ఫ్యాన్ ఆఫ్ చేసి తలుపులు కిటికీలు వేస్తే సరిపోతుంది. అలా కాస్త చీకటిగా ఉన్న గదిలో కూర్చొని ఆ మంటనే తదేకంగా చూడు. అదే నీ గుహ. అదే నీ మంట. దాన్నే చూడు. చూడండి, ఒక చీకటి గదిలో గాలి ఎక్కువగా రాకుండా ఫ్యాన్ ఆఫ్ చేసి బయట నుంచి కిటికీలు, తలుపులు అన్నీ మూసుకొని ఒక దీపం వెలిగించుకోమంటున్నారు. అదే నీ యొక్క గుహ అని అంటున్నారనమాట. అదే నీ మంట అన్నమాట. దాన్నే చూడు అంటున్నాడు. దాని రంగులను గమనించు. దాని ఆకారాన్ని దాని ఆకారాన్ని గమనించు. 1, 2 నిమిషాల తరువాత నువ్వు ఆ మంటల్లో ఉన్నట్లు ఊహించుకో. పురాతన ఋషులు అగ్నిని అగ్ని అగ్నిని దేవతగా, విశ్వమాతగా వర్ణించారు. చూడండి, ఆ మంటల్లో నువ్వు ఉన్నట్లు ఊహించుకోమంటున్నారనమాట. ముందు ఋషులంట అగ్నిని మనం అగ్నిదేవుడు అంటాం కదా! అగ్నిని దేవుడుగా, విశ్వమాతగా వర్ణించే వాళ్ళంట. నువ్వు ఆ విశ్వమాత గర్భంలో ఉన్నట్లు ఊహించుకో. చూడండి, మనము ఆ ఒక విశ్వమాత ఒక గర్భంలో ఉన్నట్లు, మనం కాలిపోతున్నట్లు, బాధపడుతున్నట్లు కాదు. ఆ ఒక్క విశ్వమాత గర్భంలో ఉన్నట్లు ఊహించుకోమంటున్నారనమాట. నువ్వు చాలా సురక్షితంగా దేవి సంరక్షణలో ఉన్నట్లు ఊహించుకో. ఆ దేవి, ఆ విశ్వమాతే సృష్టికంతటకు ప్రాణశక్తి, జీవధార. అప్పుడు ఆ దేవిని ధ్యానించు, ప్రార్థించు. నీ శరీరాన్ని, మనసును, ఆత్మను శుభ్రం చెయ్యమని. చూడండి, ఎంత చక్కగా చెప్తున్నారో అసలుకైతే. ఆ మంటలో మనం ఉన్నట్లు అంటే ఎట్లా ఆ విశ్వమాత యొక్క గర్భంలో మనం సేఫ్‌గా ప్రొటెక్టెడ్ అయ్యుండి అలా ఉన్నట్లు ఊహించుకోమంటున్నారనమాట. అప్పుడే మనము ఆ దేవిని ధ్యానించమని, ప్రార్థించమని అంటున్నారు. మన శరీరాన్ని, మన మనస్సును, మన ఆత్మను శుభ్రం చేయమని ప్రార్థించాలంట ఆ అగ్నిదేవుణ్ణి. అంతేకాకుండా నీ ఆరాను, ప్రకంపనలను, ఛానెల్స్‌ను, ప్రతి రక్త బిందువును, కణాలను, డీఎన్ఏను, అన్ని రకాల నరా నర నకారాత్మక శక్తుల నుంచి శుభ్రం చెయ్యమని, అంధకారాన్ని, అనారోగ్యాన్ని పారదోలమని ప్రార్థించు. చూడండి, ప్రతి మన ఒక బాడీలో ఏ కాకుండా మన ఆరాని, మన ఒక వైబ్రేషన్‌ని, ఛానెల్స్‌ని, మన ఒక ప్రతి బ్లడ్ సెల్‌ని, డీఎన్ఏని, అన్నిటి మనలో ఉన్న నకారాత్మకమైన శక్తులనమాట. మనకు తెలియకుండా కూడా ఉంటాయన్నమాట ఇవన్నీ గూడా. అవి వాటి అన్నిటినీ శుభ్రం చేయమని, అంధకారాన్ని చూడండి, మనలో ఉన్న బ్లాకేజెస్ అన్నమాట అంధకారాలనేవి. బ్లాకేజెస్, మన అనారోగ్యాన్ని అన్నిటినీ పారదోలమని ఆ అగ్నిదేవుడిని ప్రార్థించమంటున్నారనమాట. ఆ ఒక విశ్వమాతని. నీ జీవితంలో అన్ని చీకట్లను తొలగించమని అడుగు. ఆమె వెచ్చదనాన్ని, ఆమె తేజస్సును, ఆమె సామీప్యాన్ని, ఆమె రక్షణను ఇవ్వమని అడుగు. చూడండి, ఆమె యొక్క వెచ్చదనం అనమాట. ఆ వెచ్చదనాన్ని, తేజస్సుని అనమాట. మళ్ళీ ఆమె ఒక సమీప్యాన్ని అంటే ఆమె యొక్క దగ్గరగా ఉన్నట్లు ఆ ఒక దాన్ని, మరి అసలు ఆ రక్షణని అంతటిని ఇవ్వమని ప్రార్థించమంటున్నారు. చూడండి, మన ప్రార్థనలో కూడా ఎన్ని లెవెల్స్ ఉంటాయా, దేవుడా నన్ను కాపాడు అన్నట్లు కాకుండా ప్రతీదీ చిన్న చిన్న విషయాలు కూడా మనకు అవసరమైనవన్నీ కూడా బాబా ఎంత క్షుణ్ణంగా ఎంత బాగా చెప్తున్నారు అసలుకి.
నీ దారిలో కాంతిని నింపమని అడుగు. చూడండి మనం నడిచే దారిలో అంటే నడిచే దారిలో అనంటే మనం ఫిజికల్‌గా, భౌతికంగా నడిచేది కాదండి అసలకి. అది మన ఒక ఆధ్యాత్మిక ప్రయాణమైనా ఉండొచ్చు. ఒకరికి సహాయం చేయడము, మన పనులయ్యే విషయంలో ఏదైనా వస్తుందనమాట. ఈ నీ నీ దారిలో కాంతిని నింపమని అడుగు. ఆ తరువాత నీలో నిరాశ, నిస్పృహలను, విచారాన్ని, అనారోగ్యాన్ని కాల్చివేయమని ప్రార్థించు. మనం ఎంతోమంది ఎన్నోసార్లు ఏదో ఒక అనారోగ్యంతోనో, విచారంతోనో, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ వెరీ కామన్ ఫర్ అస్ కదండీ అసలకైతే. వాటినన్నిటినీ కాల్చివేయమని ప్రార్థించు అని అంటున్నారనమాట. వాటి స్థానంలో సకారాత్మకమైన శక్తులను, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని నింపమని ప్రార్థించు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అవన్నీ వదిలేసేసి సకారాత్మకమైనది మంచిగా మనము మంచిగా అందరితోనూ హ్యాపీగా ఉన్నట్లు, మనం ఆనందంగా ఉన్నట్లు, ఆరోగ్యంగా ఉన్నామన్న జేసి అలా ప్రార్థించమని అంటున్నాడు. అడగమని అంటున్నాడు బాబా. నీకు బలహీనంగా అనిపిస్తే నీకు బలాన్ని ఇవ్వమని అడుగు. నీకు ఏది నీకు ఏది లేదో దాని కావాలో దాన్ని ఇవ్వమని అడుగు. కాంతిలో కాంతిలో ఆ మంటలో మమేకమవ్వు. చూడండి మనకి ఏది కావాలో అవన్నీ అడగమని చెప్తున్నారనమాట. ఆ కాంతిలో, ఆ మంటలో మమేకం అవ్వమని చెప్పేసి అంటున్నారనమాట బాబా. ఆ స్వ ఆ స్వచ్ఛమైన రక్షణతో కూడిన ప్రాణశక్తి వలయాలు ఉండడం అన్నది ఓ అద్భుతమైన అనుభూతి. ఒకసారి నీకు ఆ కాంతి గర్భంలో నుంచి బయటకు రావాలి అని అనిపించదు. ఒక్కోసారి అండి. ఒక్కోసారి నీకు ఆ కాంతి గర్భంలో నుండి బయటికి రావాలి అని ఎందుకంటే చూడండి ఆ ఒక అగ్ని ఒకలో మనం గర్భంలో ఉన్నట్లు ఊహించుకోమన్నారు కదా! ఆ ప్రాణశక్తి ఒక వలయంలో మనం ఉన్నామనమాట. అంత ఆ వలయంలో ఉన్నాము అన్నప్పుడు ఎంత అద్భుతమైన విషయం అండి. మనం ఆ భగవంతునిలో ఉన్నంత సేఫ్టీగా మనం ఫీల్ అయితూ ఉంటామనమాట. అలాంటి స్థితిలో అంత అనుభూతిలో ఉన్నప్పుడు ఎవరికండి బయటికి రావాలని అనిపిస్తుంది? అలాగే దాంట్లోనే ఉండిపోవాలని అని అనిపిస్తుంది కదండీ! మనందరికీ ఎవరికైనా కానీ, ఆ ఒక్క దేవునితో కనెక్ట్ అయినప్పుడు, ఆ ఒక్క దివ్యత్వంతో, ఆ కాంతితో మనం కనెక్ట్ అయినప్పుడు, మనకు అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా ఆ గర్భంలో నుంచి బయటికి వచ్చే టైం అయ్యిందని నీకు అనిపించినప్పుడు, మళ్ళీ నీ శరీరంలోకి నువ్వు వచ్చినట్లు ఊహించుకో. అప్పుడు మళ్ళీ అది మనం ఎప్పుడైతే ఇంక మనకి నిత్య అవసరాలు ఉంటాయండి, బాధ్యతలు ఉంటాయి. అలా దివ్యత్వంలో ఎక్కువ సేపు అలా దాంట్లోనే ఉండిపోం కదండీ మనము. మళ్ళీ బయటికొచ్చేస్తాం గదా! ఫిజికల్ వరల్డ్‌లో మనం చేయాల్సిన పనుల కోసము. అలాంటప్పుడు మళ్ళీ నీ శరీరంలోకి ఆ ఒక గర్భంలో నుండి బయటికి వచ్చేసి, నీ శరీరంలోకి మళ్ళీ నువ్వు బ్యాక్ వచ్చినట్లు ఊహించుకోమని చెప్పేసి అంటున్నారు బాబా. ఆ మంటకు తల వంచి నమస్కరించు. దేవి నిన్ను ప్రాణశక్తితో దేవి నిన్ను ప్రాణశక్తితో అనుసంధానం అవ్వడానికి అంగీకరించినందుకు చూడండి ఆ మంటకి మంట అనేది ఇక్కడ దేవితో పోలుస్తున్నారు కదా! దానికి నమస్కరించుకోమని చెప్తున్నారనమాట. ఆ ప్రాణశక్తితో నిన్ను అనుసంధానం చేసినందుకనమాట. ఆమె ఎనర్జీతో, రక్షణతో నిన్ను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలుపు. చూడండి ప్రతి చోట ఈ కృతజ్ఞతా భావం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అసలకి. మనము నమస్కరించుకుంటాం కానీ, అసలు కోరికలు అడుగుతాం కానీ, ఆ ఒక్క ధన్యవాదాలు చెప్పుకునేది మనమందరం ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. మనకు ఆ ఒక పరిస్థితి తీరిపోయిందనుకో, అంతా మంచి జరిగిపోయింది కదా! అని చెప్పేసి, అంతా నా వల్లనే జరిగింది, నేను కష్టపడ్డందుకే జరిగింది, నేను ప్రార్థించినందువల్లే జరిగింది అనేసి, మనం ఒక్కొక్కసారి మనకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోతూ ఉంటామనమాట. అందుకోసమే ప్రతిసారి మనకు ఆ దేవుడికి గూడా మనము మన గురువులకి, ఆ దేవుడికి అందరికీ కూడా మనల్ని కాపాడుతున్నందుకు, మనం ప్రొటెక్ట్ చేస్తున్నందుకు, మనల్ని ఇంతగా చూసుకొని, అన్నీ చేస్తున్నందుకు, అన్నిటికి మనకి ఇచ్చిన వాటెవర్ మనం ఎలాంటి స్టేట్‌లో ఉన్నా కానీ, మనకు ఉన్న దాంట్లో మనం తృప్తిగా ఉండాలి అంటారు కదండీ! ఇచ్చిన ప్రతీదీ మనకేదుందో అది ఆ భగవంతుని దయ వల్లే లభించింది కదండీ అసలకైతే.
వాటికన్నిటికి కూడా మనము ధన్యవాదాలు చెప్పుకోవాలనమాట. అలాగే ఇక్కడ ఆ దేవత మనకి ఆ అగ్నిలో ఆ ప్రొటెక్షన్ ఇచ్చినందుకు, ఆ ఎనర్జీలిచ్చినందుకు, అంత దివ్యత్వాన్నిచ్చినందుకు ఆమెకి మనము కృతజ్ఞత చెప్పుకోవాలంట. ధన్యవాదాలు చెప్పుకోవాలి. అబ్బాయి ధ్యాన ధ్యానాన్ని నువ్వు నీ కోసమే కాకుండా నీ ప్రియమైన వారి కోసం కూడా చెయ్యవచ్చు. ముందు ఆ అగ్నితో అనుసంధానం అవ్వాలి. ఆమె గర్భంలో ఉండు. ముందు ప్రార్థన చెయ్యి నేను చెప్పిన విధానంగా. ఆ తర్వాత ధ్యానం చెయ్యి. శరీరం, మనసు, ఆత్మ, ఆరా ప్రకంపనలు హ్మ్, వై వగైరా శుభ్రం అవుతున్నట్లు ఊహించుకో. విజువలైజ్ చేయమంటున్నారనమాట. ఇక్కడ చూడండి, ధ్యానము మన కోసమే కాకుండా మన ప్రియమైన వారి కోసం కూడా చేయమంటున్నారనమాట. ఆ అగ్నితో అనుసంధానం అవ్వమంటున్నారనమాట. ఆమె గర్భంలో ఉండి ప్రార్థన చేయమంటున్నారనమాట. ఆ ప్రార్థన చేసినప్పుడు మన సేమ్ ఇందాక చెప్పిందే అండి, మన శరీరము, ఆత్మ, మన మనసు, ఆరా ప్రకంపనలు అన్నీ కూడా ఆ దాంట్లో శుభ్రమైతున్నట్లు ఊహించుకోమని చెప్పేసి అంటున్నారనమాట. యాహ్! ఇప్పటితో నేను ఇది ఇంకా స్టాప్ చేస్తున్నానండి ఈరోజు రికార్డింగ్.